నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పౌర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావుకు ఆత్మీయ అభినందన సభ మేదర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు నగదు ప్రోత్సాహకాల పంపిణీ తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న పంట కాలువల మరమ్మత్తు పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో 1,43,00,000తో పంట కాలువలు మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం తెనాలి మండల గ్రామం అంగలగుదురు, కోపల్య, గుడివాడ గ్రామాలలో జరుగుతున్న కాలువల మరమ్మత్తు పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 47 కిలోమీటర్ల మేర పంట కాలువల మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. 4-5 రోజులలో పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. జేఎంజే కాలేజీ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువ నిండిపోయిందని, ప్రజలు వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నీరు వృధా కాకుండా దిగువ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికతో కాలువల మరమ్మతులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కాలువల మరమ్మతులు ఒక ప్రణాళికబద్ధంగా దాదాపు 1,43,00,000 రూపాయలతోటి 47 కిలోమీటర్ల కాలువలు ఖచ్చితంగా మనకి రైతులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు కాలువల్లో మనం సాగునీరు కోసం, రైతుల కోసం ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అందించినప్పుడు మన కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా సక్రమంగా దిగువ ప్రాంతాలకి కూడా రైతులు సంతోషించే విధంగా జరగాలన్న ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ఇందాక అంగల్గుదురులో చూసాం, ఇప్పుడు కోపల్లి, గుడివాడలో కూడా మనం పర్యవేక్షించి చూసాం. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో ఈ వర్క్లన్నీ కూడా ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళి వర్షాలు వచ్చే లోపు మన నియోజకవర్గంలో మన ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటరీ ఛానల్ కమిటీ మెంబర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. అంతిమంగా మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా, మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరు కూడా రేపటి రోజున కష్టపడి మనం స్టోర్ చేసుకున్న నీళ్లు క్షేత్రస్థాయిలో మనం వదిలినప్పుడు అది దుర్వినియోగం కాకుండా, వృధా కాకుండా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇందాక అంగల్కుదూరు జేఎంజే కాలేజ్ దగ్గర మనం చూసాం, ఊహించని విధానంలో భయంకరంగా ప్లాస్టిక్ అనేది డైరెక్ట్గా కాలువల్లో వదిలేసి మున్సిపాలిటీ నుంచి మనకి గ్రామాల్లోకి తరలి వస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, దయచేసి మీరు సహకరించాలి. తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇంటింటికి వచ్చి మనం సేకరిస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో మీరు అర్థం చేసుకోండి, మీరే చూసుంటారు ప్రజలందరూ కూడా ఏ విధంగా 3 రోజుల నుంచి తీస్తున్నా కూడా ఆ కాలువల్లో ఇంకా భయంకరంగా వ్యర్థాలు, అదేవిధంగా ప్లాస్టిక్ బాటిళ్ళు, అనేక పదార్థాలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం దూరదృష్టితో ఆలోచించుకొని అంతిమంగా మన ప్రాంతానికి మనం పారిశుద్ధ్యం విషయంలో మన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, దయచేసి మీరు సహకరించండి. జూలై 7వ తేదీన జరిగే ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ మాదిగ తెలిపారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ నూతన నిర్మాణంలో భాగంగా ఈ నెల 20వ తేదీన గుంటూరు జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి జరుగుతున్న నెల రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కన్వీనర్గా తెనాలి వచ్చినట్లు విశ్వనాథ్ మాదిగ తెలిపారు. ఏ ఆశయం కోసం ఎంఆర్పీఎస్ ఏర్పడిందో ఆ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుధీర్ మాదిగ, పట్టణ అధ్యక్షులు బోస్ మాదిగ, మాదిగ మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు ఆలపాటి కరుణ మాదిగ, జగజ్జీవన్ రావు మాదిగ, లక్ష్మణ్ మాదిగ, కూచిపూడి రామారావు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ నూతన నిర్మాణ కార్యాచరణలో భాగంగా రేపు నెల 7వ తారీఖున 31వ ఎంఆర్పీఎస్
ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున గుంటూరు జిల్లా సమావేశం ఏర్పాటు చేసి 10 రోజుల తర్వాత పూర్తిగా అన్ని నియోజకవర్గాలు 18 మండలాలు 7 నియోజకవర్గాలు గుంటూరు 1 and 2 దాదాపు 242 పల్లెల్లో మరి మాదిగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఎంఆర్పిఎస్ నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఒక నెల రోజుల సమయం పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం పెదకొండూరు మండలం పెదకొండూరు గ్రామంలో దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో బాబు జగజ్జీవనరావు గారి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 21వ తారీఖు ఉండడం ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ స్థల పరిశీలన చేసి ఈరోజు తెనాలి టౌన్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పి అనుబంధ సంఘాల సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడున్నటువంటి ప్రధాన నాయకత్వం జిల్లా అధ్యక్షులు ఎంఆర్పి జిల్లా అధ్యక్షులు సుధీర్ మాదిగ నాయకత్వంలో టౌన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి బోసు మాదిగ, అదేవిధంగా ఎంఐ మాదిగ మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు అలపాటి కరుణ మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు జగజ్జీవనరావు మాదిగ, అదేవిధంగా లక్ష్మణ్ మాదిగ, అదేవిధంగా కూచిపూడి రామారావు మాదిగ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవాలని మొదలుపెట్టినటువంటి ఈ మహా ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ ఉద్యమం చేసిన తర్వాత ఎస్సీ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఏ ఆశయం కోసం అయితే పనిచేసామో ఆ ఆశయాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమమే కాదు, వర్గీకరణ ఉద్యమమే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఇతర ఆదరణ నోచుకున్నటువంటి వర్గాల యొక్క మరి ప్రయోజనాల కోసం విస్తృతమైనటువంటి కార్యాచరణను చేపట్టి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పోరాటాలు చేసి వారికి రావాల్సినటువంటి పథకాలు కూడా సాధించి పెట్టి ఏదైతే ఈ సమాజం ఆదరించినటువంటి ఒక ప్రయోజనాలను కూడా వారికి మేము సాధించి పెట్టడం జరిగింది మందకృష్ణ మాది గారి నాయకత్వంలో. తెనాలి ప్రకాశం రోడ్లో నూతనంగా నెలకొల్పిన యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ మరియు ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. గంగనమ్మపేట కిమ్స్ హాస్పిటల్ నందు జనసేన నాయకులు డాక్టర్ బండారు రవికాంత్, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ మరియు ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెనాలిలో ఫిజియోథెరపీ కోసం ప్రత్యేకంగా క్లినిక్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇన్పేషెంట్ సౌకర్యంతో ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేసిన డాక్టర్ రవికాంత్, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాల్లో ప్రత్యేకంగా ఫిజియోథెరపీ కోసం ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం అనేది మనందరం కూడా హర్షించదగిన విషయం. ఎందుకంటే హాస్పిటల్ సర్వీసెస్ ఒక ఎత్తు అయితే ఫిజియోథెరపీ విషయంలో పాపం చాలామంది పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలనేది సమాచారం లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం అనేది మనం ఒక ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ సెంటర్గా మనకి తెనాలి ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిన మన ఊరు. ఇక్కడ మనకి ఇన్పేషెంట్ ఫెసిలిటీతో సహా మనకి ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ గారిని, డాక్టర్ చిత్ర గారిని, డాక్టర్ సందీప్ గారిని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మెడికల్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఖచ్చితంగా ఉన్న పరికరాలను ఉపయోగించుకోవడం కూడా చాలా అవసరం. తద్వారా పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ జరుగుతుంది. సో హాస్పిటల్స్లో ఎక్కువ రోజులు ఈ రోజు సర్జరీ చేసిన తర్వాత ఉంచుకోవడం లేదు, ఇంటికి పంపిస్తున్నారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఫిజియోథెరపీ మూమెంట్ తీసుకురావడానికి కోసం, పేషెంట్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కోసం తప్పకుండా ఫిజియోథెరపీ ఎంతో అవసరం. సో ఈ క్లినిక్ ద్వారా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెనాలి ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుని ఇక్కడ అనేక ఇంజరీస్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి, పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కానివ్వండి, నర్వస్ డిజార్డర్స్ కానివ్వండి, చిన్నపిల్లల్లో కూడా పీడియాట్రిక్ సెక్షన్ కూడా ఓపెన్ చేశారు. చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే మన పాఠశాలలో అనేక సందర్భాల్లో చూస్తున్నాం సెరెబ్రల్ పాలసీ బాగా ఎక్కువైపోయింది, ఆటిజం కూడా పెరిగింది. సో వీటి గురించి మనం
ఒక బాధ్యతతోటి సమాజంలో మన అందరం కూడా అటువంటి తల్లిదండ్రులకి మనం ఒక భరోసా ఇచ్చి ఒక నమ్మకం పలికి మన దగ్గర అటువంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉందనే విషయం మనం ప్రతి ఒక్కరు తెలపాల్సిన అవసరం ఉంది. సో మనస్ఫూర్తిగా నేను ఎప్పటి నుంచో కోరుకుంటాను. కానీ తెనాలిలో మనకి ఫిజియోథెరపీకి ఒక మంచి అధునాతనమైన క్లినిక్ ఎప్పుడు లేదు. సో మొట్టమొదటిసారి ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు రవికాంత్కి, సందీప్కి, చిత్ర గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా అభినందనలు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా వాళ్ళు సేవలు అందించడానికి పేషెంట్స్ కూడా దీని గురించి సమాచారం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని, దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రొఫెషనల్గా వీళ్ళు సర్వీసెస్ ఇచ్చేటట్టు వాళ్ళు కూడా తెనాలి ప్రజలకి గర్వకారణంగా ఉండేటట్టు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి పట్టణ మేదర సంఘం ఆధ్వర్యంలో మేదర సంఘం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని గేటీ థియేటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు జోరియ మస్తాన్రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ రోజున తెనాలి టౌన్ కమిటీ వారు మరి రాష్ట్ర కమిటీ వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇందులో మరి మేదరి కులం యొక్క పేద విద్యార్థులకి ఈ రోజున పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మేము అడవి తల్లిని నమ్ముకొని మరి బొంగులు తెచ్చుకొని గంపలు, చాటలు, తట్టలు, బుట్టలు తయారు చేసుకొని వీధి తిరిగే జీవం పోసుకునే బాటసారులమండి. మా పరిస్థితులు ఈ ప్లాస్టిక్ పరికరాలు రావటం మూలాన చాలా దుర్భరంగా ఉన్నాయి. ప్లాస్టిక్ పరికరాలు చాలా అందంగా, ఆహ్లాదభరితంగా ఈ రోజున రావటం మూలాన మా యొక్క చాటలు కానీ, గంపలు కానీ ఎవరు కొనక మేము చాలా అగమ్యగోచరంలో పడిపోయాము. ఇంతకుముందు మాకు సొసైటీలు కూడా ఉండేవి. మరి ఆ సొసైటీలు కూడా ఇవాళ మరుగున పడిపోయినవి. మరి మాకు సబ్సిడీ మీద బొంగులు కూడా సప్లై చేయాలని మీడియా ద్వారాగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీ స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక మీ గవర్నమెంట్ నుంచి రికమెండేషన్ చేసుకొని మీరు రాగలిగితే మీకు వనరులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటున్నామంటే అన్ని రాష్ట్రాల్లో మీరు ఎస్సీ ఎస్టీలో ఉన్నారు. ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే బీసీఏలో ఉన్నారు కాబట్టి మీకు అవకాశాలు ఉన్నాయి. మేము చక్కగా మా సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఎస్సీ ఎస్టీలో కలపడానికి మా సాయశక్తులా పోరాడి మేము కూడా మీకు సహకరిస్తామని వారు కూడా మాకు హామీ ఇవ్వటం జరిగింది. మా యొక్క కులాన్ని ఎస్టీ ఎస్టీలో కనుక కలిపితే మా కులానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సోదరుల పక్క తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు 1 ఎకరం ల్యాండ్ ఇచ్చారు. మేదర్లకి 1 ఎకరం ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చి మళ్ళీ 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారు వాళ్ళు కట్టుబడి చేసుకోవటానికి. దయచేసి మాకు 1 ఎకరం ల్యాండు రాజధాని ఏరియాలో ఎక్కడైనా సరే, మీరు రాజధాని ఏరియాలో మా పిల్లల చదువుల కొరకు, హాస్టళ్ళ కొరకు, మేము చిన్నపాటి సమావేశాలు, సభలు నిర్వహించుకోవటానికైతేమి మాకు ఒక కమ్యూనిటీ హాల్ కొరకు 1 ఎకరం భూమి ఎక్కడైనా కూడా కేటాయించవలసిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం యోగేష్, రాష్ట్ర కోశాధికారి సిరిగిరి మంగారావు, పిల్లి మాణిక్యారావు, నందికొట్టి హనుమాన్ ప్రసాద్, కొండా భాను మరియు తెనాలి పట్టణ మేధరి కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణ మేధర సంఘం ఆధ్వర్యంలో తెనాలి మేధర సంఘీయుల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఇది ప్రతి ఏటా 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఈసారి విద్యార్థులకి నోట్ పుస్తకాలతో పాటు 10వ తరగతిలో 550 మార్కులు పైగా వచ్చిన విద్యార్థులకి ప్రోత్సాహక ప్రతిభ కూడా అందించడం జరుగుతుంది. ఇలానే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ పెద్దల ఆశీర్వాదాలను సెలవు తీసుకుంటున్నాం. వాకర్స్ క్లబ్ తెనాలి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లబ్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వరరావు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా అహ్మదాబాద్ విమానాశ్రయం దుర్ఘటన మృతులకు నివాళులు అర్పించారు. వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పి రాజారావు 5వ వర్ధంతి సందర్భంగా వాకర్స్ క్లబ్ కు వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులచే పేద విద్యార్థినికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ ప్రసంగిస్తూ ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని అన్నారు. వృద్ధాప్యంలో నైపుణ్యం కలిగిన జీవితాన్ని గడపడానికి ఫిజియోథెరపీ ఎంతో ముఖ్యమని, వ్యాయామం, మసాజ్, ఉష్ణ చికిత్స, విద్యుత్ తరంగ చికిత్స వంటి ప్రక్రియల ద్వారా శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయడం మెరుగైన జీవనాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని డాక్టర్ జి విజయసాగర్ మరియు డాక్టర్ పి దీప్తి వివరించారు. కార్యక్రమంలో వృద్ధాప్యంలో కలిగే కదలికల సమస్యలు అవగాహన కల్పించి సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు.
మరలా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని దాని ఆవశ్యకతను వివరించి పాల్గొన్న వారందరికీ మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జి మురహరిరావు, భుజంగరావు, దేవాభక్తులు ఉమామహేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, విజయ, అనురాధ, జ్యోతి, శ్రీలత, వి ఝాన్సీ లక్ష్మి, జిఎల్ ప్రసన్నకుమారి మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనే సదుద్దేశంతో నన్ను ఇక్కడ పిలిపించారు. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. ఏంటంటే ఈ అందరూ పెద్దవాళ్ళే వయసులో. ఇది గత 20 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ఈ క్లబ్. 20 సంవత్సరాల నుంచి ఎంతో క్రమశిక్షణతో డిసిప్లిన్ తోటి రన్ చేస్తూ నాకు చెప్పాడు మాస్టర్ గారు, ఇది ఎకనామికల్ స్ట్రక్చర్స్ అవి కూడా చెప్పాడు. అంత డిసిప్లిన్ ఇది అవుతాం. అయితే ఇక్కడ చిన్న మిగతా వాటన్నిటిలో డిసిప్లిన్గా ఉన్నారు కానీ కొన్ని విషయాల్లో హెల్త్ పరంగా కొన్నిసార్లు మనం వెనకడుగు వేస్తున్నాం. చేయాల్సింది చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోతాం. అవేంటంటే డైలీ చేసే చిన్న వ్యాయామాలతో చాలా వరకు ఉన్న వృద్ధాప్యంలో వచ్చే చిన్న బలహీనతల్ని దూరం చేసుకోవచ్చు. ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఆర్థరైటిస్ మోకాల్లో కావచ్చు, హిప్లో రావచ్చు, ఇతర భాగాల్లో రావచ్చు. అయితే ఎముక అరిగిపోయిన తర్వాత మనం అరిగిపోయింది కదా దీనికి మెడిసిన్ తీసుకుందాం. అరకం ముందే కండరాలని మనం స్ట్రెంథెన్ చేసుకుంటే, దృఢపరచుకుంటే ఎక్సర్సైజ్ ద్వారా ఆ జాయింట్ మీద స్ట్రెస్ పడదు. వయసు పైబడిన తర్వాత ఆ వయసుతో పాటు వచ్చేటువంటి సమస్యలు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మరి ఎన్నో సమస్యలతో అందరం బాధపడుతున్నాం. బీపీ, షుగర్లు అంటే దానికి మందులు ఉన్నాయి. అదేవిధంగా హార్ట్ అటాక్ అంటే హాస్పిటల్లో పరిగెత్తున్నాం. ఈ కండరాల నొప్పులకి ఏ ట్యాబ్లెట్ వేసినా దానివల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్ చెప్తే అది తగ్గకపోగా ఎటువంటి ఉపయోగం ఉండలేదు. అందుకని డాక్టర్ విజయసాయి గారిని ఒక సందర్భంలో నేను వారి సలహా తీసుకోవడం కూడా జరిగింది. నాకు మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు అన్నిటికీ ముఖ్యం ముందు ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండాలనేది, ఆ ఎక్సర్సైజ్ కొన్ని ఏ విధంగా చేయాలనేది వారు నేను ప్రాక్టికల్గా చూపిస్తానని నేను చెప్పడం జరిగింది. అందుకని వారి మిస్సెస్ దీప్తి గారిని ఇద్దరిని ఆహ్వానించున్నాం. తెనాలి ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు జరుగుతున్న టీపీఎల్ 2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మే 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు జరిగిన ఈ పోటీలలో ఫైనల్ మ్యాచ్ విజేసీసీ జగన్ 2.0 మధ్య జరగగా విజేసీసీ విన్నర్స్ గా నిలిచారు. పోటీల ముగింపు అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. మొదటి బహుమతి ట్రోఫీ మరియు 30,000 రూపాయల నగదు కనపర్తి భాస్కరరావు జ్ఞాపకార్థం విజేతలు విజేసీసీకి అందజేయగా, రన్నర్స్ గా నిలిచిన జగన్ 2.0 టీమ్ కి బట్టు ఏసురత్నం జ్ఞాపకార్థం 15,000 రూపాయలు మరియు ట్రోఫీని అందజేశారు. వీటితో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లను అందజేశారు. గాలి రవికుమార్, శోభన, రవికిరణ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. టీపీఎల్ 2025 అండి, సీజన్ 6 ప్రతి సంవత్సరం వేసవి స్థలంలో క్రీడాకారుల కోసం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథులుగా గాలి రవికుమార్ గారిని, శోభన్ బాబు గారిని, రవికిరణ్ గారిని, విజయ్ గారిని పిలవడం జరిగిందండి. ఇవాళ గ్రాండ్ ఫైనల్లో జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 15,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 10,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ 5,000 రూపాయలుగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మన ఫైనల్ రోజు మనం ఇవన్నీ మనం బహుకరించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కమిటీ వారికి కానీ, స్పాన్సర్స్ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూర్తి సహకారం అందిస్తున్నటువంటి గాలి రవికుమార్ గారు, శోభన్ గారు, అదేవిధంగా కీర్తి శేషులు బట్టు యేసరత్నం గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇచ్చారండి, వారు రాలేకపోయారు. గత 6 సంవత్సరాల నుంచి ఈ టీపీఎల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి, ముఖ్యంగా జవహర్ బాబుకి, మిగిలిన దీని వెనక ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఫస్ట్గా ఈ గత 6 సంవత్సరాల నుంచి ఇది మా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజులుగా చేసి చాలా దిగ్విజయంగా నడుపుతున్నారు దీన్ని. ఇది యువతకు ఎంతో క్రీడా స్ఫూర్తినిస్తుంది. ఈ మ్యాచ్ల వల్ల ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆత్మీయ అభినందన సత్కార సభ ఆదివారం తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్థసారథిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చేతుల మీదుగా బీసీ బంధు పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రతిపక్షం శంకర్రావుని ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కూటమి గెలుపుకి కృషి చేశారన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమానికి, అభివృద్ధికి శంకర్రావు
ప్రయాణం సాగుతుందన్నారు. 2019లో బీసీ మహిళ అని చెప్పి రజనీ గారిని గెలిపించగలిగారు చిలకలూరుపేట వెళ్ళి. ఈరోజు సత్యకుమార్ గారిని గెలిపించగలిగారు. మొన్నటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి శాలువా కప్పి సమస్యలు చెప్పారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి శాలువా కప్పి సమస్యలు చెప్పగలుగుతున్నారు. అంటే పార్టీలకు అతీతంగా ఆయనకి నచ్చిన విధంగా బీసీ సంక్షేమాన్ని, బీసీ వ్యక్తుల్ని మూల స్తంభాలుగా చేసుకొని వారి ప్రయాణం సాగుతూ ఉంది. మీరు రాసిన వ్యాసాలు, ప్రభుత్వానికి పంపించినవి, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో చేసినటువంటి పోరాటాలు అన్నీ చూసిన తర్వాత ఒక 5-6 ఇష్యూస్ మీద వారు రాశారు. చాలా అద్భుతమైన విషయాలు. సరే, ఒకటి రిజర్వేషన్స్, కులగణన. దానికి కూడా నేను ఎలక్షన్ అయినా కూడా ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ చేశారు. ఆ రోజు నాకు అనుభవం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు వీరన్నట్టు అత్యంత బీసీ నాయకులు ఆయన ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది దాదాపుగా మీ చేతుల్లోనూ నా చేతుల్లో ఉండేది కాదు. అది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతుంది. దానికన్నా ముఖ్యంగా వేరేవి కొన్ని విషయాల మీద రాశారు. ఇవి కూడా వాస్తవాలు. ఏమని రాశారంటే స్కూల్ సిస్టమ్ ఎలా ఉండాలనే దాని మీద కూడా రాశారు. ఒక వ్యాసం చూశాను. ఇది వాస్తవం. ఈరోజు మీరు స్కూల్స్ చూస్తామంటే చదువుకుంటేనే ఎవరైనా సరే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళగలరు. ఇప్పుడు నేను బీసీని కాకపోయినా నేను కూడా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. నాకు మా పేరెంట్స్ కూడా గోల్డెన్ తప్పులు ఉన్నాయి. అలాంటివి ఈరోజు ఇక్కడికి వచ్చారంటే నేను చదువుకున్నాను, 10 మందికి చదువు చెప్పగలిగాను. అయితే స్కూల్స్ లేవా అంటే స్కూల్స్ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళ డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు అంటే అది కాదు చదువు అంటే. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎందుకు ఉండాలి? మన ప్రతి కుటుంబంలోనూ సమాజంలోనూ ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో వృత్తులు ఉన్నాయి. ఏ వ్యాపారంలో అయినా, ఏ వృత్తిలో అయినా వెళ్ళేటప్పుడు దానికి కావాల్సినటువంటి పరిజ్ఞానం ఏ విధంగా నేర్చుకోవాలి, నిరంతరం నేర్చుకోవాలి అనే ధ్యాస కలిగించేది మంచి విజ్ఞానం. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. బీసీ కులాలకి వీళ్ళందరికీ వెనకబడతానికి కారణాలు ఏంటి? స్కూల్స్ వెళ్ళినప్పుడు స్కూల్స్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవటం అది ఒక సమస్య. అంటే దగ్గరగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పొద్దున్నేస్తే సాయంత్రం వరకు పనిచేసుకోవటం. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పేదల కోసం అనేక పోరాటాలు చేయటమే కాక మన ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చారన్నారు. బీసీల కోసం గొప్ప గొప్ప వ్యక్తులు పోరాటాలు చేశారు. వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా శంకర్రావుకి తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని, ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన స్వార్థం లేని గొప్ప వ్యక్తి శంకర్రావుని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమికి నిస్వార్థంగా మద్దతు తెలిపారని, బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెనాలిలో బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన నాయకులు మామూలుగా చాలామంది ఎంతో త్యాగాలు చేసి ఆ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం మన ప్రాంతానికి కూడా ఎంతో పేరు తీసుకొచ్చారు. బీసీ పోరాటం కోసం తెనాలి ఒక గడ్డగా ఉండేది ఒకప్పుడు. ఎంతోమంది మహనీయులు పేరు వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఎందుకంటే ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ చాలా సందర్భాల్లో కుటుంబాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. పోరాటం చేస్తున్నప్పుడు సమాజం కోసం మనం నిలబడి అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించుకుంటూ కమిటీలు చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు జనరల్గా మనం మర్చిపోయేది మన కుటుంబాన్ని. ఆ విధంగానే నేను 2-3 సార్లు శంకర్రావు గారిని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సతీమణి గారు వాళ్ళు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు కుటుంబ పరంగా అదే కాకుండా వ్యక్తిగతంగా కూడా శంకర్రావు గారు దానికోసం ఏమీ చేసుకోలేదు, ప్రజల కోసం నిలబడ్డారు. అది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు, గర్వపడాలి కూడా. మనం తెనాలి నుంచి మనకి ఈ విధంగా శంకర్రావు గారి నాయకత్వం మనకు ఉంది. బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసే వ్యక్తి. అంతిమంగా మనం అనుకున్నది మనం సాధించడానికి కోసం చాలా కృషి చేయాల్సి వస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, కూటమిలో భాగంగా ఎప్పుడు కూడా మా కేబినెట్ సమావేశంలో కానివ్వండి, బయట కానివ్వండి, అనుకున్న కొన్ని అంశాలపైన ఖచ్చితంగా 100% బలంగా నిలబడే వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో మీకు ఎన్నికలప్పుడు నేను చేసిన కొన్ని వాగ్దానాలు, అది రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, మీ సాధికారత కోసం, మీ సంక్షేమం కోసం అందించాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోటి అంకిత భావంతో పనిచేసిన సందర్భం ఇది.
ఎందుకంటే నాకు బాగా గుర్తు, గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైని తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలో చాలామంది ఆ రోజు హర్షించారు. తదనంతరం బీసీ సప్లైని తీసుకొచ్చాం మనం. కానీ దాని అమలులో ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేసుకోగలుగుతున్నాం అనే దానిపైన ఖచ్చితంగా మనం సమీక్షించుకోవాలి. మనం బీసీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆ నిధుల్ని ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా మనం మన ప్రాంతానికి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 50% మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మనం బీసీకి ఇవ్వాలనే ఒక మాట చాలా స్పష్టంగా ఆయన ఆలోచించడం జరిగింది. రాబోయే రోజుల్లో నేను మాట ఇస్తున్నాను. ఒక రాష్ట్ర మంత్రిగా జనసేన పార్టీ నుంచి తప్పకుండా మేము కూటమిలో మేము ఒక బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా సోదరుడు సత్యకుమార్ గారు కూడా ఉన్నారు, ఖచ్చితంగా మీకు అందించాల్సిన సంక్షేమ విషయంలో కానివ్వండి, మీకు అందించాల్సిన పదవ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అది మూడు పార్టీలు కూడా అదే అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకు సందర్భంగా తెలుపుకుంటున్నాం. మా వంతు మేము బాధ్యతలు తీసుకుని ప్రతి ఒక్కరి సమాజంలో మాతో పాటు మీతో పాటు కలిసి దేశానికి ఉపయోగపడే విధంగా, ఒక పౌరుడిగా మనం గర్వపడే విధంగా, మన ప్రాంతానికి మన ప్రజలకి సేవలు అందించే విధంగా ఏ విధంగా శంకర్రావు గారు నిలబడి ఆ నాయకత్వం వహించారు, ఆ నాయకత్వానికి తప్పకుండా తగిన గౌరవం తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మీతో పాటు కోరుకుంటాం, నిలబడతామని సందర్భంగా తెలుసుకుంటూ మంత్రులు సత్యకుమార్, పాదసారథిలు మాట్లాడుతూ బీసీల కోసం విరామం లేని పయనం, అలుపెరగని పోరాటం దశాబ్దాలుగా చేస్తున్న వ్యక్తి శంకర్రావు అని, జాతీయ స్థాయిలో బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పులే అయితే ఆంధ్రప్రదేశ్లో బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి శంకర్రావు అని, శంకర్రావు ఆంధ్రప్రదేశ్లో మరో జ్యోతిరావు పులే అని అన్నారు. అనంతరం కేసిన శంకర్రావును మంత్రులు ఘనంగా సత్కరించారు. బలహీన వర్గ వ్యక్తులు ఎక్కడున్నా కూడా వారికి మేలు జరగాలి అనే ఆలోచన చేసే వ్యక్తి శంకర్రావు గారు. ఆయనకు కొంత తెలుగుదేశం పార్టీతో సంబంధాలు, ఎందుకంటే గమని పోటీ చేశారు కాబట్టి, కానీ ఆ సంబంధం ఎక్కడా కూడా అడ్డు రాకోకుండా కేవలం బలహీన వర్గాల సమస్యలు, బలహీన వర్గాల సమస్యలకు సంబంధించిన విధానపరమైన పోరాటాల కోసం ఎక్కడ కూడా తనకి పార్టీతో ఉన్న సంబంధాలు అడ్డు రాకోకుండా పోరాటం చేస్తున్న వ్యక్తి శంకర్రావు అని చెప్పేసి మనం చేస్తామని. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి సంబంధించిన అనేక విషయాల్లో ఆయన పాత్ర, అనేక విషయాలంటే మరి సమస్యల పరిష్కారంలో కానివ్వండి, లేదా సమస్యల మీద పోరాటంలో కానివ్వండి, మరి శంకర్రావు గారి పాత్ర లేకుండా లేదంటే అతిశక్తి కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని. ఒక కులానికి కాకుండా మొత్తం బలహీన వర్గ సమాజానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునివ్వండి, ముఖ్యమంత్రి గారిని కలిసి మరి బలహీన వర్గాల సమస్య పట్ల వారికి అవగాహన కల్పిస్తూ సమస్య యొక్క దీన్ని తెలియజేస్తూ వాటిని పరిష్కరించడానికి కృషి చేసే వ్యక్తి అని చెప్పేసి మనం చేస్తామని. మరి చాలా మంది వ్యక్తులందరూ కూడా మాట్లాడుంటారు. సో ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, బలహీన వర్గాలందరూ కూడా దేశం చాలా అభివృద్ధి చెందింది. మనం ఎక్కడైనా సరే ఉపన్యాసాలు మనం వినేది దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, అమెరికాతో పోటీ పడుతున్నాం, లేకపోతే రాబోయే 4-5 సంవత్సరాల్లో థర్డ్ ఎకనామిక్ ఫోర్స్గా మనం అభివృద్ధి చెందుతా ఉన్నాం. ఈ సందర్భంలో ఈ అభివృద్ధిలో బలహీన వర్గాల పాత్ర ఎంత, ఆ అభివృద్ధి ఫలాలు బలహీన వర్గాలకి, దళితులకి ఏ మేరకు చేరినాయి అనే విషయం మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ మధ్య ఎన్డీటీవీ అని ఒక పెద్ద ఎత్తున ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఒక టీం వచ్చి నన్ను కలవడం జరిగింది. లేదా ఢిల్లీలో కాన్క్లేవ్ పెడుతున్నామండి, మీరు కూడా రావాలి అని చెప్పేసి. సరే వాళ్ళతో సందర్భంలో మాట్లాడే వాళ్ళు చాలా చెప్పారు. నేను ఒక చిన్న విషయం అడిగాను నేను, మీరు నన్ను తప్పుగా అనుకోకండి, అది కరెక్టో తప్పో కూడా నాకు తెలియదు, కానీ మీరు ఒక ఆలోచన చేయండి. ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేసీఆర్ శంకర్రావు గారు ఇప్పుడు చెప్పారు, నాగేంద్ర మనోహర్ గారు మాట్లాడుతూ ఒక ఫోన్ చేస్తే వస్తారు, కానీ నా ఎన్నికల సందర్భంలో నేను ఫోన్ కూడా చేయాల, కానీ ఆయన వచ్చారు. వేల మంది సమావేశాలు నిర్వహించి మొత్తం
బీసీలను ఏకం చేసి అరే ఈ ప్రాంతం వాడు కాకపోయినా ఈ నియోజకవర్గం కాకపోయినా బయట నుంచి వచ్చాడు, ఈ ప్రాంతానికి ఏమైనా మేలు చేయగలడని నా గురించి 4 మంచి మాటలు చెప్పి బీసీలో నా పట్ల విశ్వాసాన్ని నింపి ఇవాళ ధర్మవరం నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యులుగా ఎన్నిక కావడానికి ప్రధాన భూమిక వారు కోరుతాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు, గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఇటీవల మళ్ళీ పెద్ద సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కూడా మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ సంవత్సర కాలంలో మనం ప్రభుత్వం తరఫున ఏం చేయగలిగాం, వ్యక్తిగా ఇతను ఏం చేయగలిగాడనే విషయాన్ని గుర్తు చేస్తూ నా పట్ల ఆ బీసీలో కాస్త అభిమానం చెరగకుండా వాళ్ళు చూస్తున్నారు. నేను నిజంగా ఈ సందర్భంగా వారికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఎందుకంటే వారు కొన్ని బీసీ హక్కుల విషయంలో వారు ఒక అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ బీసీలను సంఘటన చేసే పనిలో ఒక విరామం ఎరగని పయనం చేస్తున్నారు. అలుపెరగని పోరాటం, విరామం ఎరగని పయనం వారు కొన్ని దశాబ్దాలుగా దాదాపు 40 సంవత్సరాలుగా చేస్తున్నారు. అందుకనే నేను మనకి బీసీల చైతన్యం కానీ బీసీల సాధికారత గురించి కానీ ముందు ఏదైనా మాట వస్తే మనం అందరం ఎవరి పేరు అనుకుంటాం? ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం, జాతీయ స్థాయిలో జ్యోతిబా పూలే గురించి అనుకుంటాం. అందుకనే నేను అంటూనే మీరు అంటే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో బీసీల సాధికారత గురించి హక్కుల గురించి ఆ చైతన్యాన్ని రగిలించిన శక్తి జ్యోతిబా పూలే అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేసి చూపించింది కేసన శంకర్రావు గారు. అందుకే ఆంధ్రప్రదేశ్ జ్యోతిబా పూలే గారిని చెప్తాను. అదే సమయంలో వారి ధర్మపత్ని శివపార్తి గారిని నేను సావిత్రిబాయి పూలే గారితో కోరుతాను. ఎందుకంటే ఇల్లు వదిలేసి ఇంటికి అప్పుడప్పుడు ఎప్పుడో చూపుగా వస్తూ అతిథిగా వస్తూ తిరుగుతా దేశదిమ్మడి గారి వేరే పనుల గురించి తిరుగుతున్నారు కాదు నా ఉద్దేశం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం దిశగా బీసీలు అందరికీ సంఘటన చేసి హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉంటే సరే వెళ్ళవయ్యా అని చెప్పి వీరతిలకం దిద్ది పంపించడం చిన్న విషయం కాదు. కుటుంబాన్ని తను చూసుకుంటూ అంటే ఆ తల్లిని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సభకు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించగా జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, పలువురు రాష్ట్ర బీసీ సంఘ నేతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదేళ్ల మనోహర్ గారు బీసీల యొక్క పాత్ర 55 సంవత్సరాలు అవుతుంది ఈ తెనాలి నేను ప్రవేశించి 1974లో నేను తెనాలి ఐటీ చదువుకున్నాను. అక్కడి నుంచి కూడా మ్యారేజ్ చేసుకుని కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తూ నాకు రాజకీయ రంగ ప్రవేశం కానీ బీసీ సంఘాల కానీ బీసీ కులాల కానీ ఎంతో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించి వారు తీసుకెళ్లి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలతో మాతో, ఎందుకంటే అంతకుముందు 2004లో పోటీ చేస్తున్నాను కనుక వారికి నా గురించి తెలుసు బాగా. సంవత్సరాన్ని తీసుకెళ్ళి చాలా కరెక్ట్ గా పరసంతో వచ్చావు, థ్యాంక్స్ శంకర్రావు అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఆయన లెగిసి నా 2 చేతులు పట్టుకుని నమస్కారం పెట్టి మళ్ళీ కూర్చుని విషయాలను కూడా వింటే చాలా చాలా ఆంతరిక విషయాల్లో మేము చర్చించుకుందాం. ఈ రాష్ట్ర ప్రగతి పదంలోకి వెళ్ళాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలన్నా కూడా మీ నాయకత్వం అవసరం చెప్పని తప్పనిసరిగా అవుట్రైట్ గా ఎన్డీఏ కుటుంబ మద్దతు తెలియజేస్తామని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మీద కొనసాగి గారి నాయకత్వంలో వారికి ఇచ్చిన మీద వారు 55 నియోజకవర్గాలు ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకు ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ ప్రకారంగా ఎన్నికల్లో మేము పర్యటించడం కూడా జరిగింది. ఆ విషయం మరి విలువ కొనసాగి గారు కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. పరిపాలన చేసినా కూడా కనీసం ఈ యొక్క జాతుల కోసం ఎప్పుడు కూడా పట్టించుకునేటువంటి దాఖలా లేవు. మీరు ఈ ఓబీసీని తప్పనిసరిగా చేయాలి అని చెప్పి ఆ రోజు మేము నరేంద్ర మోడీ గారిని కోరినప్పుడు అయ్యా మీరు అన్ని రాజకీయ పార్టీని అన్ని ప్రజా సంఘాలని మాకు పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకొస్తే మీరు తప్పనిసరిగా చేయటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మహిళా బిల్లు గత 3 దశాబ్దాలుగా పిండినటువంటి మహిళా బిల్లుని కూడా కొత్త పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటువంటి విషయం అందరికీ తెలుసు. దానిలో కూడా నేను అడిగాం, ఓబీసీ మహిళా వాటా ఎంతో మీరు పెంచాలి, తప్పనిసరిగా మనకి అవకాశం కల్పించాలని చెప్పారు. అదేవిధంగా
ఈ రాష్ట్రంలో కులగణాంకాల మీద అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావుకు ఆత్మీయ అభినందన సభ. మేదర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు నగదు ప్రోత్సాహకాల పంపిణీ. తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న పంట కాలువల మరమ్మత్తు పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.